హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వర్క్షీట్ 11, 12, 13, 14 చూద్దాం. సో కేజీ అండ్ గ్రామ్స్లో ఇచ్చారు. సో ఇక్కడ ఎడిషన్ చేయాలన్నమాట. 0 + 0 0, 5 + 2 7, 4 + 1 5 అండ్ 4. సో 4 kg 570 grams. ఓకే, అండ్ ఇక్కడ 0 9 4 8 kg 490 grams. 5 10 10. So 14 kg 5 grams. Here 18 kg 0 grams. 5 8 + 5 13. Here 11 12 11. So 112 kg 135 grams. 9 6 + 5 11 12. 12 11. 112 kg 219 grams. 0 10 11. So normal addition. 15 again 15. So 155 kg 100 grams. 0 10 11. 18 11. So 118 kg 100 grams. Here 12 14 13. 11 15 5. So 551 kg 342 grams. Here 11 15 11 15. Okay, 0 10 16 12 10 11. So 1102 kg 600 grams. 13 12 11. 19 10. Okay, so 1090 kg 123 grams. So here 1091 5 + 5 10. 1 will be there, no? So that is second. Do the following. ఇది కూడా ఎడిషన్ మనకి. సో 75 kg 255 grams, 45 kg
369 grams. 9 plus 5 14, 6 plus 6 12, 6 kg, 10 12. So 120 kg 624 grams. 69 kg 825 grams. 6 plus 5 11, 8 12, 16 16. So 166 kg 281 grams. Worksheet 12. Addition word problems. Measure the weight of the yielded crop. So Rangaya harvested paddy in his field. Now he wants to transport the agricultural material by a truck. The weight of the material is as follows. So paddy bags వచ్చేసి 30 ఉన్నాయి, ఒక్కొక్కటి 70. సో 30 into 70 అంటే ఇది 2100. గ్రాస్ బండిల్స్ 20 ఉన్నాయి, వెయిట్ ఒక్కొక్కటి 15. సో 15 to 30 కాబట్టి ఇలా ఇచ్చారు. సో టోటల్ వెయిట్ ఎంత అవుతుంది మనం యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేసి 16 వస్తుంది, రైట్? సో ఇది 3 4 2. So 2436 kg. So total weight in the truck 2436 kg. What is the weight of 4 sieves? Express it in grams. Sieves అంటే జల్లెడలు అన్నమాట. 4 sieves ఎంత వెయిట్ ఉన్నాయి? 2 kgs ఉన్నాయి. సో ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ గ్రామ్స్ అంటే 1 kg ఈజ్ ఈక్వల్స్ టు 1000 grams కదా. సో 2 kgs అంటే 2 into 1000 grams. That is 2000 grams. If Rangaya sells 18 paddy bags, how many paddy bags will remain with him? Total ఎన్ని paddy bags ఉన్నాయి? 30. సో రిమైన్ అంటే ఇంకా మిగిలిపోయేది ఏంటి? 18 సెల్ చేశాక అంటే 30 minus 18, 12 bags. Rangaya's family uses 1500 grams of rice per day. How much rice will be used in a month? So ఒక డేకి 1500 grams and kilograms-లోకి మార్చమన్నారు. Rice used in a month is equals to 1500 into 30. So 15 3s 45 and 3 zeros will be there. ఇవేంటి? గ్రామ్స్ అన్నమాట. సో కేజెస్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనం డివిజన్ చేయాలి. 1 gram is equals to 1/1000 kg. So 45,000 by 1000 kg. So 3 zeros will get cancelled. So 45 kgs. So 30 daysలో 45 kgs అన్నమాట. Worksheet 13. A pack of sugar weighs 5 kg 600 grams and dal weighs 6 kg to 6 kg 800 grams respectively. How much do they weigh together? సో మనకి మొత్తం కలిపి ఎంత వెయిట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం? ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? వెయిట్ ఆఫ్ షుగర్ అండ్ దాల్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? వెయిట్ ఆఫ్ షుగర్ అండ్ దాల్. ఇచ్చారు. దెన్ వాట్ ఈస్ టు బి ఫౌండ్ ఫ్రమ్ ద ప్రాబ్లం? ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హౌ మచ్ డూ దే వెయిట్ టుగెదర్. ఓకే, సో ఫైండ్ అవుట్ చేయాల్సింది అంటే టోటల్ వెయిట్. వాట్ ఈస్ ద ప్రాసెస్ టు బి ఫాలోడ్ టు సాల్వ్ ద ప్రాబ్లం? టోటల్ వెయిట్ అండ్ టుగెదర్ అంటే కలిపి అన్నప్పుడు ఎడిషన్ మనం చేస్తామన్నమాట. ఓకే పిల్లలు,
సెకండ్ వన్లో సేమ్ క్వశ్చన్కి వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద షుగర్ వెయిట్ వచ్చేసి 5 kg 600 grams. And what is dal weight? 6 kg 800 grams. Worksheet 14. 2 packets of laddus weigh 3 kg 500 grams and 2 kg 750 grams respectively. How much do they weigh together? సో ఇక్కడ 2 ప్యాకెట్స్ లడ్డు ప్యాకెట్స్ ఉన్నాయి, టోటల్ వెయిట్ ఎంత అని అడుగుతున్నారు. సో మనం స్టెప్స్ ఇలా రాసేసుకోవచ్చు. వెయిట్స్ ఆఫ్ 2 లడ్డు ప్యాకెట్స్. సో జస్ట్ మనం కన్వీనియన్స్ కోసం ఈజీగా యాడ్ చేయడం కోసం ఇలా రాశాను. వెయిట్స్ ఆఫ్ 2 లడ్డు ప్యాకెట్స్ 3 kg 500 grams అండ్ 2 kg 750 grams. ఇలా ఒకదాని కింద ఒకటి రాసేసాను. టోటల్ వెయిట్ అన్నప్పుడు వీటిని ఏం చేయాలి పిల్లలు? యాడ్ చేయాలి. సో హియర్ 0, 5, 7 plus 5, 12. So 3 plus 3, 6. So total weight how much? 6 kg 250 grams. Okay. Next question. Hari bought 20 kg of sugar from a shop and 15 kg 750 grams sugar from another shop. 2 shops నుంచి షుగర్ తీసుకొచ్చాడు. 1 షాప్లో 20 అండ్ ఇంకొకటిలో 15 kg 750 grams. హౌ మచ్ షుగర్ డిడ్ హీ బై ఇన్ ఆల్? అయితే మొత్తం మీద తను ఎంత షుగర్ కొన్నాడు అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. 20 + 15 35 kg 750 grams వస్తుంది. ఓకే, సో స్టెప్స్ మనం ఇలా రాయాలి. వెయిట్స్ ఆఫ్ షుగర్ హరి బాట్ 20 kg ఒక షాప్లో తెచ్చాడు అండ్ ఇది ఇంకొక షాప్. ఇప్పుడు గ్రామ్స్ లేనప్పుడు మనము అన్ని జీరోస్ ప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో వెయిట్ ఆఫ్ షుగర్ బై ఇన్ ఆల్ అంటే ఇక్కడ 750 kg అండ్ 20 + 15 అంటే 35 kg. సో 35 kg 750 grams. Next one, third one. A tin contains 20 kg 500 grams of refined oil. ఆయిల్ ఇంత ఉందన్నమాట టిన్ లోపల. ద ఎంటీ టిన్ వెయిస్ 1 kg 750 grams. వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద టిన్ విత్ రిఫైన్డ్ ఆయిల్? ఆయిల్ ఏమో 20 kg 500 grams ఉంది, ఎంటీ టిన్ ఎంత ఉంది. సో మొత్తం టోటల్ వెయిట్ ఆఫ్ ద టిన్ విత్ రిఫైన్డ్ ఆయిల్ అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేయడమే కదా. సో స్టెప్స్ రాద్దాం. వెయిట్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ వచ్చేసి 20 kg 500 grams. వెయిట్ ఆఫ్ ఎంటీ టిన్ వచ్చేసి 1 kg 750 grams. సో టోటల్ వెయిట్ ఆఫ్ టిన్ విత్ రిఫైన్డ్ ఆయిల్ అంటే సో 0, 5, 7 + 5, 12 and this is 22. సో టోటల్ వెయిట్ ఆఫ్ టిన్ విత్ రిఫైన్డ్ ఆయిల్ అంటే 22 kg 250 grams. Fourth question. Raja bought 10 kg of dal and 8 kg of jaggery. What is the total weight of these two? So total weight అంటే 10 + 8 18 kgs వస్తుంది. So weight of dal 10 kg, weight of jaggery is equal to 8 kgs. Then total weight అంటే ప్లస్ చేస్తాము ఈ రెండింటిని. So this is 18 kg. Fifth problem. Rajni bought 2 kg 500 grams of brinjal and 3 kg 250 grams of carrot. What is the total weight of these two vegetables? So ఇక్కడ weight of brinjal 2 kg 500 grams, weight of carrot 3 kg 250 grams. Then what is the total weight అంటే total weight అన్నప్పుడు మనం ఏం చేయాలి పిల్లలు? యాడ్ చేసేయాలి. 0, 5, 5 + 2 7. So 2 + 3 5. సో 5 kgs 750 grams అనేది వస్తుంది. సో ఇవి మన 10 to 14 వర్క్షీట్స్. స్టూడెంట్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.